ఏం చేస్తున్నావు వంటగదిలో? ఈరోజు కూడా ఉప్మా చేస్తున్నా. వామ్మ, ఏం ఉప్మా మళ్ళీ? నిన్న అదే ఉప్మాగా. ఈరోజు కూడా గోధుమ ఉప్మానే. ఏ బాబురే, ఎట్లా మరి రోజు ఈ ఉప్మా తినలేముగా? ఎలా అంటే ఫ్రెండ్స్, ఏం నిన్న నానబోయలేదు, దోశలకు కానీ ఇడ్లీకి కానీ దేనికి పోయలేదు. ఎందుకంటే లేవు, అవి మినపగుళ్ళు లేవు, ఏమి లేవు ఇంట్లో. నువ్వు చెప్పలేక నాకు, నువ్వు చెప్తే నేను తీసుకొస్తా కదా. ఎప్పుడు చూసినా డ్యూటీ రాత్రి 8:30కి వస్తాడు, 9ంటికి వస్తాడు. అవును, డ్యూటీ దిగి ఇంటికి వచ్చేటప్పుడు నాకు వాట్సాప్ పెట్టాలి, ఈ సరుకులు లేవంటే నేను తీసుకొస్తా ఆర్డర్ ప్రకారం. సరేలే కానీ ఇగో గోధుమ రవ్వ ఇవి ఉందండి. చీమలు పట్టి చీమలు తింటున్నాయండి, ఏది ఉన్నా కూడా ఇంట్లో అంటే చీమలు వస్తున్నాయి. మనం స్టాక్ పెట్టుకోవడానికి కూడా లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట ఉంటే చీమలు తింటున్నాయి. ఎందుకు అనేసి మళ్ళీ ఇది అయిపోయింది అనుకో, ఇంకా మళ్ళీ మనకు కావాలి. మరి ఇవ్వాలన్నా సరుకులు చెప్తావా లేకపోతే చెప్ప మర్చిపోతావా? చెప్తాను, ఇవాళ తీస్తారా సండే? అన్నీ ఉంటాయి షాపులు కుదరట్లా. అది డబ్బు చేతులు ఉండాలి కానీ కొండ మీద కోతి కుదరట్లా. సరే, ఈరోజు కూడా ఉప్మా రవే, ఇది ఒకరోజు అడ్జస్ట్ చేసుకో. సర్లే మరి, కానీ ఎందుకంటే తప్పట్లే ఒక్కోసారి మనకి. నువ్వు రైస్ పొద్దున్న రైస్ తినమంటే రైసా అంటాడు, కొద్దిగా రైస్ అనగానే కొంచెం పోదు, ఇంతే తింటాడు. కొంచెం ఇలాంటివి అయితే తింటాడు మంచిగా. ఉప్మా కానీ. మరి కూర ఏం చేస్తున్నా? కూర గోంగూర చేద్దాం అనుకుంటున్నా. గోంగూర పచ్చడి కానీ ఇది ఏం చేయమంటారు? పచ్చడి ఏమన్నా రెండు ఆంధ్ర మాత, గోంగూర ఆంధ్ర మాత అంటారండి. గోంగూర ఫ్రై చేయి బాగుంటుంది, కూర చేయాలి, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టు బాగుంటుంది. ఉడకబెడతారా ఫస్ట్, ఉడకబెట్టి రోటి పచ్చడి లెక్కనే మనం మిక్సీలో పట్టు. మన ఇంట్లో రోలు లేదు కాబట్టి బాగుంటుంది. పాలు ఫ్రెండ్స్ రోజు తీసుకోం పాలు. ఈరోజు తీసుకుంటే రేపు తీసుకోను, మళ్ళీ ఎల్లుండి తీసుకుంటా. లీటర్ తీసుకుంటే అవే 3 రోజులు కూడా సరిపోతాయి. ఓకే సార్, నీ పని కానీ మా పని మేము కనిస్తాం. కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో మా చుట్టాలే 200 మంది ఉన్నారు, కానీ ఎవరు లైక్లు కొట్టట్లేదు. కానీ మీరన్నా సపోర్ట్ చేయండి ప్లీజ్. మన చుట్టాలు ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టాలని అనుకుంటారు. మీ ఎక్కడితో ముందు పెద్ద అయిపోతామో అని వాళ్ళ బాధ, అందుకే మీరన్నా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాండి. బయట వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తారు. ఇందులో మా మరిది గారు, మా బిడ్డలు, నాకు నాన్న అమ్మ అంటారు, బాబాయ్ పిన్ని అంటారు, అమ్మ నాన్న చాలా మంది అంటారండి. బయట నుంచి అంటారు, మాకు ఎంత మంచి మంచి వాళ్ళు ఉన్నారు. బయట నుంచి వ్యక్తులు రెస్పాండింగ్ బాగుందండి, నేను మెచ్చుకున్న విషయంలో మటుకి. థ్యాంక్ యూ, నమస్తే. అందరూ కూడా సపోర్ట్ చేయడం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.